ఎస్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ ఈశ్వరరావు, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. ఇది మానవ శరీరానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విటమిన్ అని చెప్పవచ్చు. రీసెంట్గా నేను విటమిన్ B12 గురించి చెప్పాను. విటమిన్ B12 చెప్పినప్పుడు మరి చాలా ప్రాముఖ్యమైన విటమిన్స్ చాలా ఉన్నప్పటికీ అందులో చాలా ప్రాముఖ్యమైనవి 2 విటమిన్స్ అని చెప్పానండి. ఒకటోది విటమిన్ డి, రెండోది విటమిన్ B12. ఆ రోజు విటమిన్ B12 గురించి మీకు ఆల్రెడీ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విటమిన్ డి అసలు మానవ శరీరానికి ఎంత అవసరము, అసలు విటమిన్ డి లేకపోతే ఎటువంటి వ్యాధులు వస్తాయి, విటమిన్ డి లోపించినప్పుడు విటమిన్ డి తాలూకా మోతాదును ఎలా మనం శరీరానికి ఫుల్ఫిల్ చేయాలి, దానికి వెస్టేజ్లో ఉండేటువంటి సప్లిమెంట్స్ ఏంటి. ఇప్పుడు బేసిక్గా మనకి కాల్షియం అనేసరికి వెస్టేజ్ కంపెనీలో కాల్షియం ట్యాబ్లెట్లు మనకు అందుతున్నాయండి. రైట్, ఓకేనండి. ఇవి మనకి 100 క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి. ఇవి కంప్లీట్ హెల్త్ సప్లిమెంట్ అండి, ఓకేనండి. మినరల్. అలాగే ఈ మధ్యకాలంలో కంపెనీ మనకి అబ్జర్విడ్ టెక్నాలజీలో, ఈ అబ్జర్విడ్ టెక్నాలజీ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే మనం ట్యాబ్లెట్ ఫామ్లో ఎప్పుడైనా తీసుకుంటే కనుక ఇది విటమిన్ డి అండి, ఇదేమో కాల్షియం ట్యాబ్లెట్లు. అసలు కాల్షియంకి విటమిన్ డికి లింక్ ఏంటి, అసలు మానవ శరీరానికి కాల్షియం తాలూకా ప్రాముఖ్యత ఏంటి, విటమిన్ డి తాలూకా ప్రాముఖ్యత ఏంటి, స్టెప్ బై స్టెప్ ఇవన్నీ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి అంటే కనుక విటమిన్ డి గురించి మాట్లాడుతున్నాం, ఓకేనండి. ఈ విటమిన్ డి అనేది మానవ శరీరానికి చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విటమిన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ప్రజెంట్ నవేడేస్ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఈ లైఫ్ స్టైల్లో మరి ఈ లైఫ్ స్టైల్ వల్ల మనకి విటమిన్ అనేది దొరకడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే విటమిన్ డి దొరకడం అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకు అంటే అయితే ఈరోజు జీవన విధానం ఎలా ఉందంటే ఇంట్లో ఉంటున్నాడు, ఏసీలో ఉంటున్నాడు, లేదంటే ఆఫీస్లో ఉంటున్నాడు, ఏసీలో ఉంటున్నాడు. బట్ సూర్యరశ్మి అనేది మనిషికి దూరం అయిపోయిందని చెప్పొచ్చు, ఓకేనండి. శరీరంలో విటమిన్ డి లోపిస్తే అసలు ఎటువంటి లక్షణాలు మనలో కనబడతాయి, ఏ లక్షణాలు బట్టి ఇది విటమిన్ డి లోపం అని మనం గుర్తించవచ్చు అనే విషయాలు నేను స్టెప్ బై స్టెప్ మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. విటమిన్ డి లోపిస్తే వచ్చేటువంటి సమస్యల గురించి ఒక 6-7 పాయింట్ల గురించి డిస్కస్ చేస్తే మీకు కంప్లీట్గా రేపు ఎవరి దగ్గరైనా మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి పలానా ప్రాబ్లం ఉంది, ఆ సమస్యకి ఏ సప్లిమెంట్ ఇస్తే బాగుంటుంది అనేది మీకు కరెక్ట్గా తెలిస్తే కనుక వాళ్ళకి కరెక్ట్గా సజెస్ట్ చేయగలిగితే బెస్ట్ రిజల్ట్ వస్తే మిమ్మల్ని బిలీవ్ చేస్తారండి. అందుకనే ప్రతి ప్రోడక్ట్ మీద మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను నాలెడ్జ్ గెయిన్ చేసి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు విటమిన్ డి లోపిస్తే లేదా కాల్షియం దొరికిన శరీరం వినియోగించుకోకపోతే, ఓకేనండి, ఎందుకు వినియోగించుకోదో కూడా మీకు వివరిస్తాను. ఈ విటమిన్ డి లోపించడం వల్ల కలిగేటువంటి సమస్యల గురించి మనం మాట్లాడుకుంటే ఒకటోది ఫస్ట్గా మనకి విటమిన్ డి అయినా కాల్షియం అయినా గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక బోన్స్ అండి, ఓకేనండి. అయితే చాలా మందిలో చూస్తుంటాం మనకి ఈ ఏదైతే మనకి జాయింట్ పెయిన్స్ కాకుండా బోన్ పెయిన్ అనేది ఒకటి అంటామండి. బోన్ పెయిన్ అంటే డైరెక్ట్గా ఎముకలే నొప్పులు వచ్చేస్తుంటాయి, ఓకేనండి. బోన్స్ పెయిన్ ఎందుకు వస్తాయంటే మనకి విటమిన్ డి లోపించిన, కాల్షియం లోపించిన బోన్ పెయిన్ వస్తాయి. దీన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, బోన్ పెయినే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేశారనుకోండి, ఆస్టియోమలాసియా అనే కండిషన్లోకి ఇది వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇంకా దీని ప్రభావం తీవ్రత ఎలా ఉంటుందంటే కనుక ఎందుకు ఈ సమస్య వస్తుందంటే విటమిన్ డి లెవెల్ ఏదైతే ఉందో మనకి 25 అంటారు. బట్ బిలో 25 అనేది రాకూడదు. అది 25 కన్నా ఉండాలి. అది 100, 200, 300 అయిపోయినా కూడా నో ప్రాబ్లం. కానీ 25కి తగ్గింది అంటే కనుక వెరీ డేంజరస్ జోన్లోకి మీరు వెళ్ళిపోతారు. ఓకే, ఇది 25 కన్నా తక్కువ కావడం ఇది దేనికి సంకేతం అంటే కనుక అర్థం ఏంటంటే కనుక శరీరం అనేది ఎలాగైతే ఆకలి కోరుకుంటుందో ఆ ఆకలి కోరుకున్నప్పుడు మీరు ఫుడ్కి ఎంత టెన్షన్ ఫీల్ అవుతారో అలాగే మీ బోన్ పెయిన్ తాలూకా లక్షణం ఏంటి అంటే కనుక విటమిన్ డిని శరీరం కోరుకుంటుంది. ఎముకలు విటమిన్ డి అంత నీడ్ అయ్యింది అనేది గమనించాలి. అటువంటి సిచ్యువేషన్లోనూ బోన్ పెయిన్ అనేది మీకు వస్తుంది, గమనించండి. అలాగే విటమిన్ డి అందకపోతే ఏ లక్షణాలు, ఎటువంటి రోగాలకి మీరు గురవుతారు అంటే కనుక ఆస్టియోపీనియాకి వెళ్తుందని చెప్పొచ్చు. ఈ స్టేజ్లో కనుక మీరు గుర్తించి విటమిన్ డిని శరీరానికి అందించకపోతే కనుక నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసండి, ఆస్టియోపోరోసిస్.
ఇది అందరికీ తెలుసు. ఎముకలకు సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడితే ఈ ఆస్టియోపోరోసిస్ గురించి ఎక్కువగా మాట్లాడతారు. దీనికి ముందు స్టేజ్ ఆస్టియోపీనియా, నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్. ఈ స్టేజ్లో కనిపించే లక్షణాలు ఏంటి అంటే కనుక సింపుల్ అండి. ఎముకలు ఈజీగా బ్రేక్ అయిపోతుంటాయి. ఇలా కింద పడగానే ఆ ఎముకలు అనేవి బ్రేక్ అయిపోతుంటాయి. కాబట్టి ఈ ఆస్టియోపోరోసిస్ అనేటువంటి మనం ప్రాబ్లం అనేది పడకుండా ఉండాలంటే కనుక మరి ఆ తీవ్రతను గమనించి మీరు వెంటనే విటమిన్ డిని అందించాలి. ఓకే, ఆల్రెడీ బోన్ పెయిన్ గురించి మాట్లాడుకున్నాం కదా, విటమిన్ డి లోపిస్తే. ఇక సెకండ్ పాయింట్ ఏంటి అంటే కనుక క్రానిక్ ఫెటిగ్. ఓకేనండి, అంటే అర్థం ఏంటంటే నీరసం, కంటిన్యూస్గా మీరు నీరసానికి గురవుతున్నారు, తరచుగా నీరసం ఉంటుంది అంటే అది కూడా దేనికి సంకేతం అంటే కనుక విటమిన్ డి లోపించింది అంటే కనుక తరచుగా మీకు నీరసం వస్తుంది. అయితే ఇవన్నీ ఒక విటమిన్ డికేనంటే ఇమ్యూనిటీ లోపించినా వస్తుంది, శరీరానికి కావాల్సిన పోషకాలు అందించకపోయినా వస్తాయి. బట్ ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించాల్సింది, ఒకవేళ మీరు ఇమ్యూనిటీ సంబంధించిన ప్రొడక్ట్స్ వాడుతున్నారు, లేదంటే కొన్ని రకాల విటమిన్స్తో కూడుకున్నటువంటి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు, అయినప్పటికీ మీకు నీరసం తగ్గట్లేదు అంటే అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే మీకు విటమిన్ డి లోపించిందేమో. ఆ విటమిన్ డిని మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనండి, అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి విటమిన్ డి లోపిస్తే అంటే కనుక ఫ్రాక్చర్స్. ఓకేనండి, బోన్స్ అనేవి విరిగిపోవడం, కింద పడడం వల్ల బోన్స్ విరగడం అనేది అసలు అది చాలా రాంగ్ థింకింగ్. ఈ రోజుల్లో మనం అలా అలవాటు పడిపోయిన వెంటనే, లేదా బాత్రూంలో పడిపోయిన వెంటనే, బండి మీద పడిపోయినా, ఎక్కడైనా కింద జారి పడినా సరే బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయిపోతున్నాయి. అసలు అలా ఫ్రాక్చర్ అవ్వడం అనేది చాలా రాంగ్ అండి. ఎందుకు అంటే కనుక మీరు ఒకసారి ఓల్డ్ లైఫ్ స్టైల్కి వెళ్ళండి. ఓల్డ్ లైఫ్ స్టైల్లో ఒక 50, 60, 70 ఇయర్స్ బ్యాక్ అసలు చెట్లు మెంచి పడినా సరే, మాడ మెంచి పడినా కూడా ఎముకలు ఇరిగేవి కాదండి. 100 ఇయర్స్ బ్రతికినా కూడా అప్పట్లో విటమిన్ డి పుష్కలంగా అందేది, అలాగే కాల్షియం పుష్కలంగా అందేది. వాళ్ళు తీసుకునే ఆహారం మంచిది కాబట్టి, వాళ్ళు తీసుకునే పాలు మంచివి కాబట్టి అప్పట్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా పాతి పెట్టినా, కాల్చినా పుర్రె కనబడితే పుర్రె కూడా పళ్ళు ఉండేవి. ఈ రోజుల్లో పళ్ళు ఉండట్లేదండి. కారణం ఏంటంటే మనం రిక్వైర్మెంట్ ఏదైతే శరీరానికి కావాల్సిన కాల్షియం కానీ, డైలీ 1000 mg ప్లస్ కాల్షియం కానీ రిక్వైర్మెంట్ మోర్ దాన్ 25% పైన విటమిన్ డి కానీ శరీరానికి అందించకపోవడం వల్ల ఈరోజు ఇటువంటి సమస్యలు ఎదుర్కొని మనం ఏమవుతున్నామంటే ఎముకలు బ్రేక్ చేసుకుంటున్నామని చెప్పాలి. అలాగే నెక్స్ట్ విటమిన్ డి లోపిస్తే ఇంకొక లక్షణాలు ఏంటి అంటే కనుక ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా మీకు ఎఫెక్ట్ అవుతుంటాయి. తరచుగా ఇన్ఫెక్షన్స్కి మీరు గురవుతున్నారు అంటే జలుబు తొందరగా కంటిన్యూగా వస్తుంది, అలాగే జ్వరాలు మాటిమాటికి వస్తున్నాయి, అలాగే సీజనల్ వ్యాధులకి మీరు గురవుతున్నారు. ఇవన్నీ కూడా విటమిన్ డి లోపించడం వల్ల మానవ శరీరంలోకి జరిగేటువంటి ప్రక్రియలు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ విటమిన్ డి లోపిస్తే ఏం జరుగుతుందంటే డిప్రెషన్కి గురవుతారండి. విటమిన్ డి అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇది బ్రెయిన్కి, బాడీకి ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడడానికి విటమిన్ డి అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఎవరిలోనే డిప్రెషన్ కనిపిస్తుంది అంటే కనుక వారిలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విటమిన్ డి లోపించడం వల్ల వాళ్ళలో డిప్రెషన్ స్థాయికి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ గాయాలు అవుతుంటాయి. ఓకేనండి, గాయాలు అవ్వడం సమస్య కాదు, కానీ గాయాలు అయిన తర్వాత కొంతమందికి చూడండి తొందరగా గాయాలు నయమైపోతాయి, కొంతమందికి గాయాలు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడినా కూడా నయం కావండి. ఆ గాయాలు నయం కాకపోవడానికి కూడా ఆ సమస్య బేర్ చేయడానికి కూడా కారణం ఏంటంటే కనుక విటమిన్ డి లోపిస్తే కూడా మీకు గాయాలు మానవండి. అలాగే చాలామందిలో ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా మజిల్స్ పెయిన్స్ అనేవి వస్తుంటాయి, ఈ కండరాల పెయిన్స్ అనేవి వస్తుంటాయండి. కండరాల పెయిన్లు చేతుల్లో కాకుండా కాళ్ళలో చూడండి, మనకి పాదం ఏదైతే ముడుకు ఉంటుందో ఆ ముడుక కింద ఏదైతే పిక్క భాగం ఉంటుందో పిక్క భాగంలో ఎక్కువగా మనకి పీకుతున్నాయని చెప్తుంటారు. పెద్దవాళ్ళలో కానీ, స్త్రీలలో కానీ ఎక్కువ మందికి అది ఆ సమస్య ఎందుకు వస్తుంది అంటే కనుక కాళ్ళల్లో చాలా మందిలో వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే కనుక ఏదైతే మజిల్స్ పెయిన్ అనేది వస్తుంటుందో ఆ మజిల్స్ తాలూకా పెయిన్, కండరం పెయిన్స్ రావడానికి కారణం కూడా విటమిన్ డి లోపమేనండి. వీటన్నిటికీ కారణాలు ఏంటి, అసలు విటమిన్ డి లోపిస్తే ఎన్ని సమస్యలు ఎందుకు వస్తాయి, అసలు విటమిన్ డి అనేది మానవ శరీరానికి ఏ విధంగా దొరుకుతుంది అనే విషయాలు మనం డిస్కస్ చేస్తున్నట్లయితే కనుక వీటన్నిటికీ కారణం ఏంటి అంటే కనుక మానవుడు ఈరోజు లైఫ్ స్టైల్లో సూర్యరశ్మిని ఆస్వాదించలేకపోవడమేనండి. సూర్యరశ్మిని ఆస్వాదించకపోవడానికి మానవుడు సూర్యుడితో కంప్లీట్గా జీవితం అనేది ముడిపడి ఉంటుందండి. సృష్టిలో ఏది కూడా దేవుడు ఊరకనే పెట్టలేదు. అసలు మానవ శరీరానికి విటమిన్ డి అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే మీరు చూడండి కరోనా సిచ్యువేషన్లో కూడా చాలామంది
ఏసీల్లో ఉన్నవాళ్ళు, సున్నితంగా పెరిగే వాళ్ళకి అది ఎఫెక్ట్ అయింది. అలాగే ఎండల్లో తిరిగే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఇది ఎఫెక్ట్ తక్కువగా ఉంది ఆ టైంలో కూడా. ఎగ్జాంపుల్, ఇది సూర్యుడితో ముడిపడి ఉందని చెప్పడానికి మీరు మంచి ఆహారం ద్వారా దొరికేటువంటి ఏదైతే ఫుడ్ ఉందో, ఈ ఫుడ్లో మనకి సాచురేట్, నాన్ సాచురేట్ అంటే గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది కదండి. ఏదైతే మంచి ఫ్యాట్ ఉంటుందో ఆ మంచి ఫ్యాట్ మనం తీసుకునే ఆహారం ద్వారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, గుడ్ ఫ్యాట్ అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటంటే పాతకాల పద్ధతిలో మనకి నెయ్యి తీసుకుంటారు కదండి, గుడ్ ఫ్యాట్ దొరుకుతుందని చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ గుడ్ ఫ్యాట్ అనేది శరీర పై పొరలో చేరినప్పుడు సూర్యరశ్మికి మనం ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతామో, చాలామంది అందుకని చూడండి సూర్య నమస్కారాలు చేయాలంటారు. సూర్య నమస్కారాలు ఎక్కడ చేయాలి? సూర్యరశ్మికి అనుగుణంగా సూర్యరశ్మి మీ శరీరాన్ని ఆస్వాదించే విధంగా దాన్ని చేయమని అర్థం. అంటే మన పెద్దలు ఏదో ఒక ఆచారం పెట్టారంటే దాంట్లో ఏదో ఒక మంచి అనేది దాగి ఉంటుంది. అందుకనే సూర్య నమస్కారాలు చేయమని చెప్పి చాలామంది చెప్తుంటారు. దాని అర్థం ఏంటి అంటే కనుక ఆ విధంగా అయినా సరే సూర్యుడి రేసు మానవ శరీరాన్ని టచ్ చేసినప్పుడు ఈ 5 లేయర్స్లో ఉండేటువంటి గుడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ గుడ్ ఫ్యాట్ అనేది విటమిన్ డిగా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. అలా జరగకపోవడం ఏదైతే జరుగుతుందో, ఈరోజు మనం సూర్యరశ్మిలోకి వెళ్ళకపోయినా గుడ్ ఫ్యాట్ కాకుండా దాని బదులు బ్యాడ్ ఫ్యాట్ని మనం మెయింటైన్ చేసినా ఇవన్నీ కూడా మనకి అనారోగ్యాల బారిన పడడానికి దారితీస్తుంది. ఎలాగా వాట్ ఈజ్ వాటర్ అనేది నేను ముందుకి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం నాన్ వెజ్ తీసుకుంటున్నాము, ఎగ్స్ ద్వారాగా విటమిన్ డి దొరికే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాయా అంటే అవి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. కోళ్ళ పెంపకం ఎలా ఉందో మీకు తెలుసు. గుడ్లు విషయానికి వస్తే మ్యాన్మేడ్ ఎగ్స్ తీసుకుంటాము. ఒకవేళ దొరికినా కూడా అది శరీరం వినియోగించుకునేటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకు శరీరం వినియోగించుకునే అవకాశం ఉండదు అంటే కనుక అది మీకు చాలామంది తెలియదండి విషయం. ఎందుకు శరీరం వినియోగించుకోదు అంటే కనుక శరీరానికి కావాల్సింది ఏంటంటే విటమిన్ D3 కావాలి. ఓకేనండి. మరి ఏదైతే మనం ఎగ్స్లో కానివ్వండి, పాలలో కానివ్వండి, వీటిలో మరి ఏముంటుంది అంటే కనుక విటమిన్ D2 ఉంటుంది. అందుకే చాలామంది నేను పాలు తాగుతున్నాను అనుకుంటారు. ఒకప్పుడు ఉదయం గ్లాసు, సాయంత్రం గ్లాసు పాలు తాగేవాళ్ళు, కాల్షియం లోపం లేకుండా భర్తీ అయ్యేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంతా కూడా కష్టమని చెప్పాలి. చాలామంది పాలు తాగే అందులో విటమిన్ D2 ఉంటుంది. బట్ ఏంటంటే శరీరానికి కావాల్సింది విటమిన్ D3. ఓకేనండి. విటమిన్ D2 వల్ల అది మీరు అనుకున్నంత స్థాయిలో అది యూజ్ అయితే కాదు, నో యూజ్ అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే శరీరానికి మనకి 2 రకాల విటమిన్స్ ఉంటాయండి. ఫ్యాట్ సోలబుల్ విటమిన్స్, రెండోది ఏంటంటే వాటర్ సోలబుల్ విటమిన్స్. ఇప్పుడు ఫ్యాట్ సోలబుల్ విటమిన్స్ వచ్చేసరికి ఏ కానీ, ఈ కానీ, డి కానీ, కే కానీ ఇవన్నీ కూడా ఫ్యాట్ సోలబుల్ విటమిన్స్ అంటారు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సూర్యరశ్మి వినియోగించుకోవడం వల్ల విటమిన్ డి కన్వర్ట్ అవుతుందని చెప్పాను కదా. అలాగే వాటర్ సోలబుల్ విటమిన్స్ అని సరే మనకు తెలుసు, B2, B12, B6, B9 ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు విటమిన్ డి అనేది శరీరానికి అత్యధికమైనటువంటి అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాల్లో కూడా 2 రకాల పోషకాలు ఉంటాయి. సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. ఓకేనండి. శరీరానికి చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి సూక్ష్మ పోషకం అని చెప్పవచ్చు అంటే విటమిన్ డి అనేది. ప్రపంచంలో ఏ జబ్బు తగ్గాలన్నా కూడా దానికి, ఒకవేళ ఆ జబ్బు తాలూకా రికవరీ స్టేజ్ పెరగాలన్నా కూడా అక్కడ మీకు సపోర్ట్ చేసేది ఎవరు అంటే కనుక విటమిన్ డి పాత్ర అనేది 100% ఉంటుందని చెప్పొచ్చు. మెయిన్ అక్కడ మీకు జబ్బును కంట్రోల్ చేయడానికి ప్రాముఖ్యంగా శరీరానికి సహాయపడేది ఎవరు అంటే కనుక మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే విటమిన్ డి. ఓకేనండి. కానీ ఈ రోజుల్లో మరి ఎండలో మనుషులు ఎవరు ఉన్నారు? ఎండకి ఆస్వాదించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒకప్పుడు చూడండి, రైతులు వ్యవసాయం పనులు చేసేవాళ్ళు, జస్ట్ గోసి పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ కొండ అనకుండా తిరిగేవాళ్ళు. అందుకే వాళ్ళకి ఇటువంటి సమస్యలు వచ్చేవి కాదండి. ఈ రోజుల్లో ఎక్కడైనా అందరూ స్మార్ట్ అయితే ఎర్లీగా వెళ్తున్నారు లేదా ఈవినింగ్కి వెళ్తున్నారు. అంటే ఎండలో తిరగడానికి ఎవరు కూడా ఇష్టపడేటువంటి రోజులు కాదు. అంటే సున్నితంగా మనుషులకి జీవన విధానం అనేది మారిపోయింది. ఎండలోకి వెళ్ళినంత మాత్రాన పోనీ విటమిన్ డి వస్తుందా అంటే రాదు. మీరు ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, విటమిన్ డి రావాలి అంటే కూడా దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. అలాగే శరీరానికి విటమిన్ డి కాదు, విటమిన్ D3 కావాలి, లేదా విటమిన్ D2 ఇచ్చినా సరే విటమిన్ D3గా కన్వర్ట్ చేయాలి. అది మీకు ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందంటే మినరల్ డ్రాప్స్ గురించి నా వీడియో చూస్తే దీని గురించి కంప్లీట్ సబ్జెక్ట్ అనేది మీకు ఉంటుంది. విటమిన్ D2ని D3గా ఎలా శరీరానికి మీరు ఒకవేళ డి ఇస్తే ఆ డీని అంటే సూర్యరశ్మి నుంచి ఇస్తే కనుక D3గా ఎలా కన్వర్ట్ చేస్తుంది అన్న సబ్జెక్ట్ అంతా కూడా అక్కడ వివరణగా నేను ఇవ్వడం జరిగింది. అది అందులో చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్ లెంత్ అయిపోద్ది. ఎండలోకి వెళ్ళినంత మాత్రమే విటమిన్ డి వచ్చేస్తుంది అంటే రాదు. డి శరీరానికి తయారవ్వాలంటే కనుక సూర్యరశ్మితో పాటుగా ఇందాక మీకు చెప్పాను కదండి, గుడ్ ఫ్యాట్ అనేది అందాలి. ఈ గుడ్ ఫ్యాట్ అందినప్పుడు మాత్రమే
మీకు ఆ సూర్యరశ్మి తగిలినప్పుడు చర్మం పైన లేయర్స్లో ఉన్న గుడ్ ఫ్యాట్తో విటమిన్ డిగా అది కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మీకు అది అవకాశం అనేది ఉండదండి. అది ఎలాగా వాట్ అనేది చూసే ప్రయత్నం స్టెప్ బై స్టెప్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రోజుల్లో మరి విటమిన్ డి దొరకకపోవడానికి కారణాలు, అసలు ఒకవేళ దొరికినా కూడా వినియోగించుకోలేకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది మనం చూస్తే కనుక, ఈరోజు ఒకవేళ విటమిన్ డి శరీరానికి సూర్యరశ్మిలోకి మీరు వెళ్ళారు, ఎందుకు శరీరానికి విటమిన్ డి అందదు అంటే కనుక దానికి కారణాలు ఏంటి అంటే కనుక కిడ్నీ అండ్ లివర్ మీద బేసే ఉంటుందండి. కిడ్నీలో కానీ లివర్లో కానీ కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. అవి అన్నీ కరెక్ట్గా పనిచేసినప్పుడు మాత్రమే యాక్టివ్గా ఫామ్ అవ్వడానికి, విటమిన్ డిగా మారడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మీరు విటమిన్ డి శరీరానికి కావాలంటే సూర్యరశ్మిని ఇచ్చినా కూడా, లేదా విటమిన్ ట్యాబ్లెట్లు లేదా సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా శరీరం వినియోగించుకోలేకపోతుంది అంటే కారణం ఏంటంటే అది ఎవరి మీద బేస్ అయి ఉంటుందంటే లివర్ అంటే కిడ్నీ మీద బేస్ అయి ఉంటుంది. చూడండి, ఇంత నాలెడ్జ్ అనేది బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. విటమిన్ డి లోపించేస్తే విటమిన్ డి వాడేస్తుంటారు, లేదా కాల్షియం లోపిస్తే కాల్షియం వాడేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇంటర్లింకే ఉంటాయని బాడీకి. అందుకే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేవి ఒకదానికి వాడితే 10-15 రకాల సైడ్ బెనిఫిట్స్ ఎందుకు ఉండాలి అంటే కనుక అన్ని అవయవాల మీద పనితీరు ప్రభావం చూపిస్తే అప్పుడు రిజల్ట్ వస్తుంది. అందుకే సప్లిమెంట్స్ తాలూకా స్పెషాలిటీ. ఇప్పుడు కిడ్నీ కానీ లివర్ కానీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే కానీ, కిడ్నీ లివర్ సమస్యలు ఉన్న వారికి ఒకవేళ ఎండ్లో ఉన్న డి సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా వాళ్ళలో ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు. విటమిన్ డి లోపిస్తే అది పరిపూర్ణం కాదు. ఓకేనంటే విటమిన్ డి లోపించడం వల్ల ఎంత ప్రమాదం అంటే కనుక ఊబకాయం వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ఊబకాయం ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చూసే ప్రధానమైన సమస్య ఊబకాయం. అలాగే గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి. అలాగే అన్ని రకాల జబ్బులకు అసలు విటమిన్ డి లింక్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ విటమిన్ డి ఓకేనండి సెల్స్లో అసలు ప్రతి భాగాన్ని కూడా, ఇది బిల్డింగ్ బ్లాక్స్ అంటారు కదా, అంటే సెల్స్ లోపల బ్లాక్స్ ఉంటాయి కదండి, ఆ బ్లాక్స్లో చాలా ప్రాధాన్యమైనటువంటి పని చేయడానికి హెల్ప్ చేస్తాయండి. మనం తీసుకునే కాల్షియం అనేది శరీరానికి అందిస్తుంది ఎవరు అంటే కనుక విటమిన్ డి3, విటమిన్ డి. ఓకేనండి, కాల్షియం శరీరానికి అందాలి అంటే కనుక విటమిన్ డి ఉండాలి. అయితే ఇప్పుడు మనకి తెలిసిన విషయాలు ఎలా మాట్లాడుకుంటామంటే, ఎగ్జాంపుల్గా మన కాల్షియం శరీరానికి రోజుగా 1000 mg ప్లస్ తీసుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ, లేదా ప్రెగ్నెన్సీ లాంటి వాళ్ళు అయితే 1300+ mg శరీరానికి ఇవ్వాలి అని మనకు తెలుసు. ఎందుకంటే కాల్షియం దేనికి అవసరం అంటే ఎముకలకు అవసరం, పళ్ళకు అవసరం, పిల్లల ఎదుగుదల కాల్షియం అవసరం, బ్యాక్ బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే కాల్షియం అవసరం, మన బ్లడ్ బాడీలో ప్రయాణం చేయాలంటే కూడా కాల్షియం అవసరం, మన బ్రెయిన్ వర్క్ చేయాలంటే కాల్షియం అవసరం, మన గుండె ఏదైతే కొట్టుకునే లబ్డబ్ పాత్రలో కూడా కాల్షియం మ్యాగ్నీషియం పాత్ర ఉంటుందని మనందరికీ తెలుసు. అందుకనే డైలీ ఇంటేక్ ఆఫ్ మనం 1000 mg కాల్షియం అనేది శరీరానికి ఇవ్వాలి. అందుకే మనం ఏం చేస్తామంటే పాలు అనేది తీసుకుంటాం. ఒకప్పుడు కాలంలో లేడీస్ అయితే ఎక్కువగా కాల్షియం కావాలి కాబట్టి ఎవ్రీ మంత్ రీసైకిల్ టైంలో వాళ్ళు కాల్షియం బయటకు వెళ్ళిపోతుంది బ్లడ్ ద్వారా. అందుకని ఉదయం గ్లాసు సాయంత్రం గ్లాసు పాలు తాగేవాళ్ళు. ఈ రోజుల్లో పాలు తాగినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకు అంటే కనుక ఈ పాలు నిల్వ ఉండడం కోసం వాడే ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, అలాగే ఈ పాలు తీసేటప్పుడు ఏదైతే ఆవులకి గేదెలకి ఇచ్చే ఇంజెక్షన్స్ కానివ్వండి, వీటి తాలూకా ప్రభావం అంతా కూడా ఈరోజు మనకి కాల్షియం దొరికే అవకాశం సోర్స్ అయితే లేదు. ఈరోజు ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంతే, అన్నీ కూడా కెమికల్స్ వేసి ఫెర్టిలైజర్స్ పండిస్తున్నారు, కాల్షియం దొరకలేదు. ఒకవేళ మీరు కాల్షియం శరీరానికి 1000 mg ప్లస్ అందిస్తున్నారు అనుకోండి, అందించినప్పుడు అది విటమిన్ డి కనుక లేకపోతే ఎంత కాల్షియం ఇచ్చినా కూడా వృధా అయిపోతుంది. వృధా అవ్వడమే కాదండి, దానివల్ల నష్టం కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కాల్షియం ఓవర్ డోస్ అయిపోయిందండి, అంటే శరీరం ఎవ్రీడే కంపల్సరీ రిక్వైర్మెంట్ కావాలి. అది వినియోగించుకోవాలంటే కంపల్సరీ మీకు విటమిన్ డి ఉండాలి. ఇప్పుడు విటమిన్ డి 25% కన్నా పైన ఉండాలి. లేదు అనుకోండి 25 కాదంటే 100 వరకు ఉంటే చాలా మంచిది. లేదు అనుకోండి అప్పుడు సమస్య ఏమవుతుందంటే మీరు ఇచ్చినటువంటి కాల్షియంని కరిగించే సామర్థ్యం శరీరానికి ఉండదు, విటమిన్ డి లేదు కాబట్టి. ఎప్పుడైతే శరీరం కాల్షియంని కరిగించట్లేదో ఆ నిలవలు ఉండిపోతాయి. ఆ నిలవలు ఉండిపోతే వచ్చే సమస్యలు ఏంటో తెలుసా అండి, ఎంత సివియర్ ప్రాబ్లం అవుతుందంటే చూడండి, మానవ శరీరానికి రిక్వైర్మెంట్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అందించకపోతే ఎంత ప్రమాదమో, అవి అందించిన తర్వాత వాటి నిలవలు కనుక ఉంటే కూడా అంతే ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా కాల్షియం నిల్వలు ఆటుకెళ్ళి నర్వస్ సిస్టంలో ఎక్కడైనా బ్లాకేజెస్ అయ్యి అనుకోండి, ఇవి కరగవండి. మీకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లాగా కొన్ని సప్లిమెంట్స్ డాక్టర్లు ఇచ్చినా కూడా కరగవు. కాబట్టి అందుకే మెడికల్ ఏదైతే జరుగుతుందో, డాక్టర్లు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్లో ఈ క్లాట్స్ని, ఏదైతే కాల్షియం క్లాట్స్ని కరిగించే విధానం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బైపాస్
ప్రాసెస్ అనేది వాళ్ళు ఎంచుకుంటారు. అందుకే కొన్ని సందర్భాల్లో చూడండి కాల్షియం అలా నిల్వలు ఉండిపోయి ఆ కాళ్ళ కింద భాగంలోకి వచ్చేసి అవి నిల్వలు ఉండిపోవడం వల్ల ఆ బ్లాకేజెస్ ఉండిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వదండి. ఆ బ్లాకేజెస్ కరగడం అనేది అసాధ్యం. అయితే మీకు గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక ఈ బ్లాకేజెస్ కరగాలంటే 2 పద్ధతులు మీకు చెప్తాను నేను. ఒకటో పద్ధతి ఏంటి అంటే విటమిన్ డి సఫిషియెంట్గా మీరు ఇవ్వాలి. విటమిన్ డి సఫిషియెంట్గా ఇచ్చారనుకోండి, అది కంప్లీట్గా మొత్తం వచ్చినటువంటి కాల్షియం అంతా ఖర్చు చేసేసి శరీరం వినియోగించుకునేలాగా గుండెకా, లేదంటే ఎముకలకా, లేదా బ్లడ్కా, బ్రెయిన్కా, లేదా దంతాలకా మీకు ఎంటైర్ బాడీకి కావాల్సినటువంటి డైలీ రిక్వైర్మెంట్ అంతా ఫుల్ఫిల్ చేస్తుంది. ఒకవేళ విటమిన్ డి మీరు ఇవ్వలేదు అనుకోండి, అది నిల్వ ఉండిపోతే కాల్షియం క్లాట్స్ అవుతాయి. కాల్షియం క్లాట్స్ వస్తే అవి ఒమేగా 3తో కరగవు. అంటే డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్లో ఎటువంటి ఫలితం అనేవి చూడలేనప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, బైపాస్ స్టేజ్కి వెళ్ళాలి. వెరీ డేంజరస్ జోన్కి వెళ్తున్నారు. అయితే ఒకటోది విటమిన్ డి ఇస్తే కలుగుతుందని చెప్పాను కదా. ఇది గుడ్ న్యూస్ ఏంటంటే ఇది మెడికల్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో వీళ్ళకి తెలియదు, ఎందుకంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు. ఇది రెండోది, ఇది వెస్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు తెలుస్తుంది. ఈ కాల్షియం క్లాట్స్ కరిగించడానికి, ఎందుకంటే కాల్షియం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఏదైతే ఎముకలు కానీ పళ్ళు కానీ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో క్లాట్స్ అయినా కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే అవి కరగవండి. ఆ కరిగించే పద్ధతి లేకే వాళ్ళు బైపాస్కి ఎంచుకుంటారు. వాటిని కరిగించాలి అంటే ఇంకో విటమిన్తో కరిగించవచ్చండి. దాని పేరు ఏంటంటే విటమిన్ K2. ఈ విటమిన్ K2 దేంట్లో ఉంటుందంటే వెస్టేజ్లో ఎల్ఆర్జిన్ అనేటువంటి ప్రోడక్ట్లో ఉంటుంది. మీకు ఆ విధంగా కరిగించవచ్చు. రైట్, ఇప్పుడు మీకు నేను కాల్షియం తాలూకా ప్రాముఖ్యత గురించి వివరించాను. ఈ కాల్షియం శరీరానికి అందించినప్పుడు శరీరం వినియోగించుకోవాలంటే దానికి ఏం కావాలంటే విటమిన్ డి కావాలని చెప్పాను. గుడ్ న్యూస్ ఏంటంటే మన కాల్షియంలో విటమిన్ డి కూడా ఉంటుందండి. బయట మీకు కాల్షియంలో విటమిన్ D3 ఉండదు, మన దాంట్లో అది గుడ్ న్యూస్ ఏంటంటే విటమిన్ D3 ఉంటుంది. అయితే ఇది సాంప్రదాయ పద్ధతి. అంటే ఇది మీరు శరీరంలోకి తీసుకుంటే అది కడుపులోకి వెళ్ళాలి, జీర్ణ వ్యవస్థలో కరగాలి, ఆ తర్వాత బ్లడ్ సీరంలో కలవాలి, ఆ తర్వాత సెల్స్ బ్లాక్స్లోకి వెళ్ళాలి. ఇదంతా బిగ్ ప్రాసెస్. ఓకేనండి. అయితే కొంచెం నేను డబ్బుని బేర్ చేయలేనండి, మాది పరిస్థితి కొంచెం డబ్బులు పెట్టే పరిస్థితి కాదండి, లేదు అనుకుంటే ముందు నుంచి జాగ్రత్త మేము పడుతున్నామంటే కనుక ఓకే, నో ప్రాబ్లం. ఓకేనండి. అలా కాకుండా తక్కువ టైంలో ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, బెస్ట్ రిజల్ట్ మీరు కావాలి అనుకున్న వాళ్ళకి దానికి మన దగ్గర దాంతోపాటుగా మీకు విటమిన్ డి స్ప్రే ఉంటుందండి. ఇది సబ్లింగ్వల్ టెక్నాలజీలో తయారు చేస్తారు. దీని తాలూకా స్పెషాలిటీ ఏంటో తెలుసండి. ఈ సబ్లింగ్వల్ టెక్నాలజీ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే మీరు నాలుగు కింద డైరెక్ట్గా ఇది ఇలా ఓపెన్ చేసి ఇలాగా, అంటే ఇందులో లేదు కాబట్టి నేను ఎక్కువసార్లు కొట్టాను, జస్ట్ షార్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఓకేనండి. అయితే ఇది నాలుగు కింద ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నారో డైరెక్ట్గా బ్లడ్ సీరంలో కలిసిపోద్దండి. చూడండి, మీరు ట్యాబ్లెట్ వేస్తే వచ్చే రిజల్ట్ కన్నా ఇంజెక్షన్ వేస్తే వచ్చే రిజల్ట్ ఒక డబల్ ఉంటుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ వేస్తే మనకి రిజల్ట్ ఎంత ఉంటుంది అంటే 100% రిజల్ట్ 20% ఉంటుంది. ఇప్పుడు ఇంజెక్షన్ వేస్తే 40% లోపు రిజల్ట్ ఉంటుంది. కానీ ఈరోజు ప్రభావవంతంగా పనిచేయాలంటే ప్రపంచం మొత్తం మీద ఒక కొత్త టెక్నాలజీ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ లాంచ్ చేసింది. ఈ టెక్నాలజీ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఇది సబ్లింగ్వల్ టెక్నాలజీ అని చెప్పి మీరు వేసుకునేటువంటి అవసరతని 90% ప్రభావవంతంగా పనిచేసేలాగా మనకి శరీరానికి హెల్ప్ చేసేటువంటి స్పెషాలిటీ అని చెప్పొచ్చు అండి. టెక్నాలజీ తాలూకా స్పెషల్ ఇది 4 కింద స్ప్రే చేయగానే డైరెక్ట్గా బ్లడ్ సీరంలో కలిసిపోతుంది. మీకు డాక్టర్ ఒకవేళ 6 నెలలు వాడాలి, 1 ఇయర్ వాడాలి, అప్పటికీ కూడా రికవరీ స్టేజ్ అనేది కష్టము అని చెప్పిన వ్యక్తుల్లో కూడా తొందరగా మీరు రిజల్ట్ తీసుకురావచ్చండి. ఇప్పుడు వరకు మీకు చెప్పాను విటమిన్ డి లోపించిన వాళ్ళకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళందరిలో కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు విటమిన్ డి ఎంత లోపించిందో అర్థమవుతుంది. వాళ్ళకి వెంటనే మీరు దీన్ని రికమెండ్ చేయండి. ఒకవేళ నాకు సమస్య ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదండి, కానీ ఫ్యూచర్లో ఈ సమస్య మీరు చెప్పిన విషయాలన్నీ వింటే అందరిలోనూ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు విటమిన్ డి లోపం ఎంతమందికి ఉందంటే 100 మందిలో 100 మందికి ఉంది. ఇది పర్సంటేజ్ మీరు 100కి 100% ఉందండి. కాకపోతే మనం టెస్ట్ మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం బ్లడ్ టెస్ట్లు ఎవ్రీ 6 months ఒకసారి చేయించుకుంటే మంచిది, చేయించుకోం కాబట్టి మనకు తెలియదు. కాబట్టి 100కి 100% ప్రజలు వాడాల్సిందే. ఓకేనండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. ఈ విటమిన్ డి స్ప్రేని వినియోగించుకుంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి వెస్టేజ్ కంపెనీ సబ్లింగ్వల్ టెక్నాలజీలో విటమిన్ డి అందిస్తుంది. ఈ విటమిన్ డిని యూజ్ చేసుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ చక్కటి అవకాశాన్ని, మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి, మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెస్టేజ్ వాళ్ళకి ఉద్దేశం అదే.
భారతదేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసమే ఎంత గ్రేట్ ప్రొడక్ట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్, అలాగే ఇండియాలో వన్ అండ్ ఓన్లీ ఎంత స్టాండర్డ్ కలిగినటువంటి అంటే మోస్ట్ ట్రస్టెడ్ కలిగినటువంటి ప్రొడక్ట్స్ ఎక్కడ కూడా మీకు దొరకవు. అలాంటి గ్రేట్ ప్రొడక్ట్స్ వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది. మీరు వాడండి, ఆరోగ్యంగా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళని వాడించండి, ఆరోగ్యవంతులుగా చేయండి, మీ సమాజంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ కూడా వాడించి ఆరోగ్యవంతులుగా తయారు చేయాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.